హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ముందైతే యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఒక వీడియో పెట్టాను కదా బిఫోర్. సో నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు, నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను అని. అండ్ ఇందులోనే మీతో ఇంకొక న్యూస్ షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే రీసెంట్గానే ఒక 1 మంత్, ఇది ఏప్రిల్ కదా, మార్చ్ 20 అనుకుంటా, నా ఫేస్బుక్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. కంటెంట్ మానిటైజేషన్ ప్లస్ స్టార్స్, సబ్స్క్రిప్షన్స్. సో నిజంగా ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది, యువర్ అప్రూవ్డ్ టు కంటెంట్ మానిటైజేషన్, ప్లీజ్ సెటప్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది ఫేస్బుక్ నుంచి. అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. యూట్యూబ్లో ఇంత కష్టపడినా సరే కనీసం ఫేస్బుక్ వాడైనా నన్ను గుర్తించాడు, నా కష్టాన్ని అని చెప్పి అనిపించింది. బట్ నిజంగా చెప్పాలంటే నేను ఫేస్బుక్లో ఎప్పుడు ఏ కంటెంట్ షేర్ చేయలేదండి. జస్ట్ నాకు ఫాలోవర్స్ ఉన్నారు, అప్పుడప్పుడు వీడియోస్ పెట్టేదాన్ని, ఏదైనా యూట్యూబ్లో పెట్టేవి సేమ్ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసేదాన్ని, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసేదాన్ని. మూడిట్లో సేమ్ కంటెంట్ ఉండేది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో సేమ్ కంటెంట్ ఉండేది. బట్ ఫేస్బుక్ నుంచి ఆ రోజు ఆ నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది ఎలాగ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. అసలు కంటెంట్ మానిటైజేషన్ అంటే ఏంటి, ఇదంతా ఫేస్బుక్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఎలా స్టార్ట్ అయింది ఇదైతే చెప్తాను. సో ఆ రోజు వచ్చి నాకు ఫేస్బుక్లో వచ్చి నాకు మానిటైజేషన్ అయినప్పుడు 7.8K ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఈ ఫాలోవర్స్ కూడా నేను సంపాదించింది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అది ఎందుకు సంపాదించానో కూడా నాకు తెలీదు. వచ్చిన అన్నీ కొట్టేసేదాన్ని. కన్ఫామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి కదా, ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు 5K కాకుండా ఎక్స్ట్రా 7.8K ఫాలోవర్స్ ఉన్నారు. సో అందరిని యాక్సెప్ట్ చేసేస్తే వాళ్ళందరూ కలిసి ఒక 7.8K ఫాలోవర్స్. వీళ్ళందరూ ఇప్పుడు ఉపయోగపడతారని చెప్పి నాకు అప్పుడు తెలియదు. జస్ట్ ఏదో నిబ్బా పనులాగా, నిబ్బా పనులు అంటారు కదా, సో వాళ్ళందరిని యాక్సెప్ట్ చేసేస్తే అంతమంది అయ్యారు. సో వాళ్ళందరినీ దాచాను, మళ్ళీ రిమూవ్ చేయలేదు. ఎప్పటికైనా ఉపయోగపడతారేమో సార్ ఫేస్బుక్లోనే, బట్ ఎవరితో మాట్లాడడం ఏం చేయను, జస్ట్ వాళ్ళందరూ అలా ఉంటారు. సో అలాగా ఫేస్బుక్లో ఎప్పుడో ఒక వీడియో పెడతాను. అవి స్టార్టింగ్లో అప్పుడు రెగ్యులర్గా పెట్టేదాన్ని. అప్పుడు రెగ్యులర్గా పెట్టినప్పుడు బాగా వచ్చేవి వ్యూస్. ఫేస్బుక్లో కూడా ఒక 6K 5K అలా వ్యూస్ వచ్చేవి ఒక్కొక్క రీల్కి వచ్చేవి. తర్వాత ఇప్పుడు మొన్న ఈ కంటెంట్ మానిటైజేషన్ అవ్వకముందు కూడా చాలా తక్కువ వచ్చేవి, 200-300 అలా వచ్చేవి. సో తగ్గిపోయింది, రెగ్యులర్గా అందులో కూడా పెట్టట్లేదు, అందుకని తగ్గిపోయింది అని చెప్పి అనుకున్నాను. సో ఎప్పుడో ఉన్నప్పుడు పెట్టేదాన్ని అంతేగాని ఫేస్బుక్ అంతా చాలామంది ఇప్పుడు ఫేస్బుక్ మానేశారు అసలు యూజ్ చేయడం. కానీ ఫస్ట్ నుంచి ఉన్నది ఫేస్బుక్ అండి. నన్ను అడిగితే చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డి ఫోన్లో నేను ఒకప్పుడు ఫేస్బుక్ వాడేదాన్ని, చిన్ని ఫోన్లో వాడేదాన్ని. అప్పుడు ఉండేది ఫేస్బుక్, ఊరికే చూద్దామని చెప్పి బుడ్డి ఫోన్లో ఫేస్బుక్ వాడేదాన్ని. ఇప్పుడైతే పెద్ద ఫోన్లోనే వాడుతున్నాను. సో అలాగా నాకు ఒక రోజు అయితే నోటిఫికేషన్ వచ్చింది, ఇలాగా శిరీష ఆల్రెడీ అకౌంట్ ఈజ్ సెటప్ ఫర్ వెరిఫైడ్ అప్రూవ్డ్ ఫర్ కంటెంట్ మానిటైజేషన్, ప్లీజ్ సెటప్ అని చెప్పి వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు నాకు ఫేస్బుక్ నుంచి కొంచెం అలా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత వచ్చిందో కూడా చెప్పేస్తాను. ఇందులో ఏముందండి, మాకేమి $200-300 అంటావు కదా వచ్చేది. ఇప్పటివరకు ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు ఇప్పటివరకు నాకు వచ్చింది ఫేస్బుక్ నుంచి, అంటే జనరేట్ అయింది, ఇంకా నాకు అకౌంట్లోకి వాటిలోకి రాలేదు. $22 వచ్చాయి. 1 మంత్కి $22 వచ్చాయి. పర్లేదు కదండి, ఇన్ని రోజులు రూపాయి పైసా కూడా దేని నుంచి రాలేదు. ఇప్పుడు నాకు $22 వచ్చాయి. మనకి $10 వచ్చి 60 రూపీస్ వేసుకున్నా, దగ్గర ఒక 1800-1900 వచ్చినట్టే. సో మంత్కి ఒక $30 చేసుకున్న ఒక 2-5 అలా వస్తాయి కదా ఫేస్బుక్ నుంచి. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా ఫేస్బుక్ నుంచి రాగానే. ఇటు ఇన్స్టా కానీ అన్నిట్లో వీడియోస్ చేస్తానండి, ఏదో కొత్త కంటెంట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాను. బట్ ఫైనల్లీ ఆ ఫేస్బుక్ వాడు మార్క్ అన్న బాధ అర్థం చేసుకొని ఫేస్బుక్ నుంచి అయితే మానిటైజేషన్ అయ్యింది. అండ్ నాకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది ఫేస్బుక్ నుంచి. సో అది కొంచెం హ్యాపీగా అనిపించింది. సో అందుకే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం, ఈ న్యూస్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా అండ్ ఫేస్బుక్లో ఇప్పుడు నాకు కంటెంట్ మానిటైజేషన్ అయింది కదా, సో దీనికి మనకి వ్యూస్తో సంబంధం లేదు, జస్ట్ ఎంగేజ్మెంట్. సో దీని గురించి కూడా నేను క్లారిటీగా ఇంకో వీడియో చేస్తాను. అసలు ఎలా ఏంటి, ఏం సెటప్ చేసుకోవాలి, ఏమేమి ఎలిజిబిలిటీ ఇలాగా మనకి రావాలంటే
ఎలా సెట్ చేసుకోవాలి, పేజ్ ఉండాలా లేకపోతే నార్మల్ అకౌంట్, ప్రతిదీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫేస్బుక్ గురించి. బట్ ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ కంటెంట్ మానిటైజేషన్ బోనస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. బట్ అదైతే నేను ఇంక ఎగ్జిబిట్ రాలేదు. కంటెంట్ మానిటైజేషన్, సబ్స్క్రిప్షన్స్, స్టార్స్ ఈ 3 అయితే ఎలిజిబిలిటీ వచ్చింది. అండ్ ఈ 3 నుంచి ప్రజెంట్ రెవెన్యూ అయితే వస్తుంది. ఎక్కువ కంటెంట్ మానిటైజేషన్ నుంచి రెవెన్యూ అయితే వస్తుంది. సో మీరు కూడా మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే తప్పకుండా ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీకు కూడా ఏమో మేబీ మీకు కూడా ఫేస్బుక్ నుండి మానిటైజేషన్ అయ్యిద్దేమో. యూట్యూబ్ అలానే యూట్యూబ్ వదిలేదు, యూట్యూబ్ కూడా చేస్తూ ఉండండి. ఏదో ఒక దాని నుంచి అయితే వస్తుంది కదా రెవెన్యూ. మనం ఏది చేసినా సరే మనకు కొంచెం అమౌంట్ రావాలనే చేస్తాం. నాకు ఇంతకుముందు అర్థం కాలేదు, వీళ్ళు ఎందుకు ఈ కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. ఫైనల్లీ నాకు అర్థమైంది, ఫేస్బుక్ నుంచి కూడా అమౌంట్ వచ్చింది అని చెప్పి. వాళ్ళకి అసలు మంత్లీ ఇటు యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి. మొన్నే భవానీ పాఠశాల గారి ఒక వీడియో చూశాను. ఆమె గోల్డ్ కొన్నానని. ఆమె గోల్డ్ నెలకి స్కీమే 30,000 కట్టిద్దంట. అంటే ఆ రోజు నేను ఆలోచించిన 30,000 స్కీమే కడుతున్నారంటే ఈఎంఐ నెలకి వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుందా అని చెప్పి. నిజంగా అసలు 30,000 ఒక మిడిల్ క్లాస్ మంత్లీ మొత్తం 30,000 కష్టపడితే 30,000 వస్తాయి ఒక శాలరీ. బట్ వాళ్ళు 30,000 బట్టి గోల్డ్ స్కీమ్ కడతా అంటే ఎంత వస్తుంది చూడండి. యూట్యూబ్, సోషల్ మీడియా మనం అనుకుంటాం కానీ చాలా పెద్దదండి. మనం సంపాదించుకోవాలి కానీ బాగా వస్తాయి. బట్ కష్టపడాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి. మన క్రియేటివిటీని అనేది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితేనే మంచిగా వస్తాయి. వాళ్ళు ఏమైనా భవానీ పాఠశాల కానీ ఆమెనా పెద్ద పెద్ద వీడియోస్ చేసేది నాకు తెలిసి. ఆ ఇంట్లో వీడియోసే ఇప్పుడు కష్టపడితే ఆ ఇంట్లో వీడియోస్ కదా చేసేది. వాళ్ళేం బయటకు వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేయడం అలా ఏం కాదు కదా. సో అలాంటి వీడియోస్ చేసినా సరే వస్తాయి. సో తప్పకుండా ఎవరికైనా అలాంటి డ్రీమ్స్ ఉంటే సోషల్ మీడియాలో ప్రూవ్ చేసుకోవాలి, అలాంటి డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ట్రై చేయండి. ఖచ్చితంగా ఏమోలా ఏముందో ఎవరికి తెలుసు. కానీ మానిటైజేషన్ అయ్యి మీకు కూడా రెవెన్యూ రావచ్చేమో. నేనైతే ఫేస్బుక్ నుంచి కొంచెం హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే యూట్యూబ్ అంతా ట్రై చేసినా రాలేదు. ఫేస్బుక్ అసలు ఏమి చేయకుండా కూడా దీని నుంచి వస్తుంది కదా. సో అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఫేస్బుక్లో కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఉండిద్ది. సేమ్ యూట్యూబ్ లాగే అన్నీ ఉంటాయి. మనం జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడమే, ఆగకుండా ఎక్కడ బ్రేక్ అనేది వేసుకోకుండా వెళ్ళిపోవడమే. సో ఇంకా ఫేస్బుక్కి ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి, అది ఎలా సెటప్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇదంతా కూడా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఫేస్బుక్ గురించి క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో అదండి, నాకైతే ఫైనల్లీ ఫేస్బుక్ నుండి మానిటైజేషన్ అయితే అయ్యింది. కొంచెం ఇప్పుడే ఇంక ఇదే ఫస్ట్ మంత్ కదా, కొంచెం రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. మేబీ చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా మంచిగా వీడియోస్ వెళ్ళి మంచిగా రెవెన్యూ వస్తే దేవుడి దయ వల్ల అదే 10,000 నాకు చాలా. అసలు మంత్లీ 5,000 వచ్చినా చాలా అనుకుంటాను. ఇంట్లో ఏదో ఏమంటారు, ఇంట్లో ఇంత ఉన్నదానికి మనది చిన్న సాయం అంతే. ఇన్ని సమస్యల్లో మనది చిన్న సాయం అయ్యిద్ది. సో నాకు కూడా ఏదో కొంచెం అలా మంత్లీ 5,000 వచ్చినా చాలా అనుకుంటాను ఫేస్బుక్ నుంచి. సో అదండి, మీరు కూడా ఏమైనా మీకు కూడా ఈ సోషల్ మీడియాలో ఏమైనా డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయండి. భయపడద్దు, చెయ్యగలరు అనుకొని చెప్పి స్టార్ట్ చేసేయండి. సో అది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. టేక్ కేర్, బాయ్. ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. బాయ్.